ఇక శ్రీలక్ష్మి విషయంలో మ్యాడీ పదే పదే అడ్డుపడడం విక్రమ్‌కి ఏమాత్రం నచ్చదు. అసలు మా ఇద్దరి మధ్య ఎప్పుడు వీడెందుకు దూరుతున్నాడని విక్రమ్ త్రిషతో అంటాడు. వాళ్ళ ఇంట్లోనే లక్ష్మి ఉంటుందని అడ్వాంటేజ్ తీసుకొని ఆమెను ప్రేమించమని వేధించి ఉంటాడని, దీనికి లక్ష్మి ఒప్పుకోకపోవడంతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడని అంటాడు. నాకు కూడా అదే అనుమానం కలుగుతుందని, మ్యాడీ ఇంతకు ముందులా నాతో ఉండటం లేదని త్రిష అంటుంది. దీనికి ఒకటే పరిష్కారమని విక్రమ్‌ను రెచ్చగొడుతుంది త్రిష. మ్యాడీ చెప్పినట్లు లక్ష్మి బాధ్యత అంతా వాళ్ళ తాతయ్య సూర్యనారాయణదే కదా! కాబట్టి నువ్వు నేరుగా మీ అమ్మానాన్నలతో వెళ్లి లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఆయన్నే అడగమని చెప్తుంది త్రిష. ఆయన ఓకే అంటే అప్పుడు మ్యాడీ నీకు అడ్డు రాడని, మీరెంచక్కా కాలేజీలో కూడా ప్రేమించుకోవచ్చని చెప్పి పంపుతుంది త్రిష. ఇక త్రిష మాటలను నమ్మి నిజంగానే విక్రమ్ తల్లిదండ్రులను తీసుకొని మ్యాడీ ఇంటికి వస్తాడు విక్రమ్. అప్పుడే కాలేజీకి బయలుదేరుతున్న మ్యాడీ లక్ష్మి వాళ్ళని చూసి కంగారు పడతారు. వీడేంటి ఇక్కడికొచ్చాడని మ్యాడీ అంటాడు. అంతకుముందు డ్యాన్స్ ప్రోగ్రాంలో త్రిషతో కలిసి డ్యాన్స్ వేసిన విక్రమ్‌ను చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తారు. విక్రమ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రమ్మని పిలుస్తారు. ఇంతలో సూర్యనారాయణ వచ్చి ఏ విషయంపై మాట్లాడడానికి వచ్చారని ఆరా తీస్తారు. విక్రమ్ తల్లిదండ్రులు సూర్యనారాయణతో మాట్లాడతారు. మా అబ్బాయి మీ ఇంటి పిల్లను ఇష్టపడ్డాడని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పలేదని, నేరుగా మీతో మాట్లాడితేనే బావుంటుందని మమ్మల్ని తీసుకొని వచ్చాడని చెప్తారు. ప్రేమించిన అమ్మాయికి కూడా విషయం చెప్పకుండా నేరుగా పెద్దలతోనే మాట్లాడడానికి వచ్చిన మీ అబ్బాయి సంస్కారం నాకెంతో నచ్చిందని సూర్యనారాయణ అంటాడు. కాకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వలేమని చెప్తాడు. ఎందుకని విక్రమ్ అడగ్గా, మా ఐశ్వర్యకు మొన్ననే వేరే సంబంధం వచ్చిందని మేం వారికి మాట ఇచ్చామని చెప్తాడు. దీంతో విక్రమ్‌కి కూడా ఏం అర్థం కాదు. మీ ఐశ్వర్యను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే మాకు అభ్యంతరం ఏముంటుందని అంటాడు. ఇంతలో సుకన్య కలుగజేసుకుని మా ఇంట్లో పెళ్లి చేయాల్సిన అమ్మాయి ఐశ్వర్య మాత్రమే ఉంది కదా! ఇంకెవరున్నారని అంటుంది. మీరు పొరపడుతున్నారని, నేను ఐశ్వర్య కోసం రాలేదని, శ్రీలక్ష్మి కోసం వచ్చానని చెప్తాడు విక్రమ్. ఆ మాటలు విన్న సూర్యనారాయణతో పాటు ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. విక్రమ్ ఆ మాటలు అనగానే కోపంతో రగిలిపోయిన సూర్యనారాయణ మెడ పట్టుకొని బయటకు గెంటేయక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపొండని అంటాడు విక్రమ్‌తో. ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగైనా మాట్లాడేదని విక్రమ్ అంటాడు. అయినా మేమేం తప్పుగా మాట్లాడామని మీరింత కోప్పడుతున్నారని అంటాడు విక్రమ్. పెళ్లైన అమ్మాయిని పట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే మెడ పట్టుకొని బయటకు గెంటకుండా చూస్తూ ఊరుకోవాలా అని పెద్దాయన మండిపడతాడు. ఆ మాటలకు విక్రమ్ షాక్ అవుతాడు. పెళ్లవ్వడం ఏంటని అడగ్గా, శ్రీలక్ష్మికి ఆల్రెడీ పెళ్లయిపోయిందని మ్యాడీ ఆమె భర్త అని చెప్తాడు. దీంతో విక్రమ్‌కి మైండ్ బ్లాక్ అవుతుంది. నిజంగా నాకు ఆ విషయం తెలియదని, కాలేజీలో కూడా ఎవరికీ వాళ్ళు భార్యాభర్తలని తెలియదని అంటాడు. అందుకే పొరపాటుగా ఈ ప్రపోజల్ తెచ్చానని సారీ చెప్తాడు విక్రమ్. ఇక మ్యాడీ దగ్గరికి వెళ్లి, మొగుడు పెళ్లాలై ఉండి నన్ను వెధవని చేశారు కదరా! మీ పని చెప్తానని అనడంతో ఇవాల్టితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.